ఆంధ్రప్రదేశ్లో ఫిలిం జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. మామూలుగా ఏంటంటే ఫిలిం జర్నలిస్ట్ అనగానే ఇలా కళ్ళెగరేసి అది ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు అందరూ. అది అలాంటివి చాలా సార్లు ఎదుర్కొన్నాయి. ఏంటి, ఒక పత్రికలు కానీ జర్నల్ కానీ రకరకాల శాఖలకు జర్నలిస్ట్ ఉంటారు, స్పోర్ట్స్ ఉంటారు, పొలిటికల్ ఉంటారు. అట్లా మేము సినిమా జర్నలిస్టులు. సినిమా జర్నలిస్ట్ ఏంటంటే అది ఒక వెకిలి నవ్వు, కళ్ళెగరేయడం. ఆ రోజు నా మనసులో ఫిలిం జర్నలిస్టులు అంటే వాళ్ళకు గౌరవం ఉంది, వాళ్ళు కూడా ప్రతిభ ఉన్న వాళ్ళు అని చెప్పి నేను ఒక 3 ఏళ్ల పాటు కష్టపడి అంతర్ముఖం నానాడికి మరోవైపు అనే ఒక సంకలనాన్ని తెచ్చాను. ఆ సంకలనం ఏంటంటే ఫిలిం జర్నలిస్టులో కథలు రాసిన వాళ్ళందరి కథలన్నీ కలిపి ఆ సంకలనం చేశాను. దాసరి గారు స్వదస్ఫూరితో దానికి ముద్దుమంట రాశారు, దరకిలపతి గారు రాశారు, దేవరపల్లి అభివృద్ధి గారు రాశారు, రామకొండరావు గారు రాశారు. అందులో ప్రథమ కథ ఉంది. మొత్తం మా జర్నలిస్టుల ఎవరెవరు రచయిత ఉందో అందరూ ఉంది. ఆ బుక్ 3 ఏళ్ళు శ్రమపడి వేసాను నేను. అట్లా ఈ సినిమా అని అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్న వాళ్ళందరూ సినిమా అని అంటే ఒక వెకిలినము, ఒక వెకిలి చేస్తులు, ఏదో ఒక హాస్యంగా మాట్లాడము, అభిమానము అలాంటివి ఉంటాయి. అలాంటి అంటే ఎందుకు చెప్తున్నట్టు కదా మేము అనుకున్నాం ఇలాంటివన్నీ. ఆ సినిమా అంటానే అలాంటి ఉంటాయి. మాట్లాడలేదు, ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిల గురించి చాలా లైట్ గా మాట్లాడతారు. మహిళల గురించే కాదు, పురుషులమైన మహా గురించి కూడా సినిమా అనగానే ఒక వ్యక్తీకరణ వస్తుంది. కాబట్టి నేను ఫేస్బుక్ తిరిగి వచ్చినప్పుడు కేంద్ర గారు మాట్లాడేది నాకు అనిపించింది. అదే ఆ విధంగా అందరూ ముందున్నప్పుడు చూడవలసిన అవసరం కూడా వాళ్ళకి ఉంది కదా అనే దాన్ని బట్టి ఆమెను అప్రోచ్ అయ్యి ఆమె బాగా స్పందించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీడియా అనేటువంటిది సెలబ్రిటీస్ కి ప్రజలకి మధ్య ఒక సంధానకర్తగా ఉండాలి. ఆ సంధానకర్తగా ఉండాల్సినటువంటి ఆ బాధ్యత అది ఆషామాషి బాధ్యత కాదు. సెలబ్రిటీస్ అనగానే వాళ్ళ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత, ఒక అద్దాల మీద లాంటి జీవితాన్ని సృష్టించుకున్న తర్వాత ఆ మేడం మీద అపవాదుల రాళ్ళు వేయటం, అభినందన రాళ్ళు వేయటం, రకరకాలుగా వాళ్ళని బాధ పెట్టడం అనేటువంటిది జరుగుతుంటుంది. వాటిలో కొన్ని వాస్తవాలు ఉంటూ ఉండవచ్చు. అయితే వ్యక్తిగత జీవితాల్లోకి తిరిగి చూసేటువంటి ఒక కీగోల్ జర్నలిజం అనేటువంటిది కానీ ఈ పేపరాజీ తత్వం అనేటువంటిది మొదటి కూడా అందరినీ ఇబ్బంది పెడుతుంది. అయితే తెలుగులో అలాంటి ఒక అనారోగ్యకరమైన వాతావరణం తెలుగు జర్నలిజం ఎప్పుడు లేదు. అలాంటి రాతలను కానీ అలాంటి శాతాన్ని కానీ మీడియా అనేటువంటిది ముఖ్యంగా తెలుగు మీడియా ఎప్పుడు ప్రోత్సహించలేదు. చిత్ర పరిశ్రమ, ఫిలిం మీడియా ఎప్పుడు కూడాను కుటుంబ సభ్యులాగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా పరస్పర గౌరవాలతో, పరస్పర అభిమానాలతో, కుటుంబ సభ్యులు అనేటువంటి ఒక వాత్సల్యపూరితమైన వాతావరణం మాత్రమే ఇంతకాలంగా మనుగడ సాగుతుంది కూడా. అయితే కొత్తగా వచ్చినటువంటి ఒక ఎవరి కంట్రోల్ లేకుండా, ఎవరి నియంత్రణ లేకుండా, ఎవరి అభిప్రాయం లేకుండా ఎదిగిపోయినటువంటి సోషల్ మీడియా అనేటువంటిది వచ్చిన తర్వాత మీడియా అనేటువంటి దానికి, సోషల్ మీడియా అనేటువంటి దానికి మధ్య తేడాన్ని కానీ, ఆ వ్యత్యాసాన్ని కానీ గమనించుకునే అవకాశం కూడా లేని పరిస్థితుల్లో సెలబ్రిటీస్ ని రకరకాలుగా హింస పెట్టడం, సెలబ్రిటీస్ తో మాట్లాడి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ కింద పెట్టే ట్రోలింగ్స్ లో కూడా అర్థమైనటువంటి ట్రోలింగ్స్ తో ప్రతి ఒక్కరిని బాధపడేటువంటి వాతావరణం. అందరూ కూడాను ట్రోలింగ్స్ తో కానీ, లేకపోతే కొంతమంది మీడియా వ్యక్తులు ఎవరెవరో తీసుకొచ్చి ఏమేమో మాట్లాడిస్తాం. ఇప్పుడు హేమ విషయంలో ఇలా జరిగింది, డ్రగ్స్ కేసులు జరిగింది అంటే ఎవరితో సంబంధం లేని వ్యక్తులు తీసుకొచ్చి టీవీలో జర్నలిస్టులు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించారా, లేకపోతే ఎవరైనా కొంచెం నిష్ణాతులైన వ్యక్తులు, లేకపోతే సామాజిక పరమైనటువంటి అంశాల పట్ల ఒక గౌరవం, ఒక విశ్లేషణ ఉన్నట్టు వాళ్ళని తీసుకురావడం, ఎవరిని పెడితే వాళ్ళని తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా వాళ్ళు మాట్లాడటం, ఆ వ్యక్తుల వ్యక్తిగత జీవితంలో, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో బతుకులు ప్రయత్నం, ఆ బుద్ధ కూడా నిర్దాక్షిణ్యంగా ఏదో చిన్న చిన్న విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలో విశ్లేషణాత్మకంగా మాట్లాడితే పర్లా, కానీ ఆ సెలబ్రిటీస్ అనే వాళ్ళకి దొరక్క బతికారు అనేటువంటి ఒక
రాక్షసానందాన్ని వికృతానందాన్ని పొందే స్థాయిలో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎవరూ నియంత్రించలేనటువంటి పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే గతంలో ప్రముఖ నటి హేమ గత 25-30 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా మనందరికీ తెలుసు. నాకు కూడా 30 సంవత్సరాలు వ్యక్తిగతంగా తను చాలా వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు చాలా సంగీతం తెలుసు. తన భర్త కానీ వాళ్ళ బావగారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళంతా సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్న టెక్నీషియన్స్ గా ఉన్నారు. అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి ఏమ మధ్య డ్రగ్స్ కేసులో దొరికిందనేటువంటిది ఆ నిజాలు ఏమిటనేటువంటి పోలీసు శాఖ వారు కానీ న్యాయస్థానాలు కానీ దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని నిరూపించి తన మీద ఆ రోజున ఎలాంటి రచ్చ జరిగిందో మనందరికీ తెలుసు. ఇక్కడ తన విషయమే కాదు, ఏ సెలబ్రిటీ విషయంలో ఇంత చిన్న మ్యాటర్ జరిగితే దాన్ని చెలవల పలవలు చేసి చీల్చి చెండాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిని తను ఎదుర్కొన్న తర్వాత న్యాయస్థానంలో పోలీసు శాఖ వారి దర్యాప్తులో కానీ న్యాయస్థానం తీర్పులో కానీ తన నిర్దోషి తనకు ఎలాంటి సంబంధం లేదో ఆ రోజున జరిగినటువంటి వాస్తవాలు ఏంటో నిర్దోషి ప్రకటించారు. అయితే ఆ రోజున నన్ను ఇంత చిత్రహింసలు చేశారు, నన్ను ఇంతగా ఆవేదనకు గురి చేశారు, ఇంతగా బాధ పెట్టారు. కానీ నన్ను నిర్దోషించాలి కోర్టు వారే న్యాయస్థానం వారే ప్రకటించిన తర్వాత ఆ స్థాయిలో ఎవరు కూడా నేను స్పందించి ఏంటంటే ఇలా జరిగింది కదా, దీని మీద మీ స్పందన ఏంటి, ఇలా మీరు నిర్దోషిగా బయటకు వచ్చారు కదా, దీని మీద మీ స్పందన ఏంటని అడిగిన వాళ్ళు కానీ తన నిర్దోషిత్వాన్ని తన న్యాయస్థానంలో నిరూపించుకున్న తరువాత తను అదే స్థాయిలో ప్రతిస్పందన హేమ ఇలా ఎలాంటి తప్పు లేదు, హేమ తప్పు చేయలేదు, హేమ షీఈస్ గుడ్ అని న్యాయస్థానమే ఇచ్చిన తర్వాత దానికి కూడా అంత ప్రచారం ఉండాలి కదా, దాన్ని కూడా అదే స్థాయిలో మీడియా అనేటువంటిది ప్రచురించాలి, మీడియా అనేటువంటి పబ్లిక్ దృష్టిలో తీసుకెళ్లాలి కదా. ఆ రోజున బుడగలిగేటప్పుడు చూపించిన ఉత్సాహం ఈ రోజు అతను నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే విషయంలో ఆ సహకారం మీడియా నుంచి అందలేదు నాకు అనేటువంటి ఆవేదన తను వ్యక్తం చేసి ఆ విధంగా నా నిర్దోషిత్వాన్ని నేను చెప్పుకోవాలి. నన్ను ఆ రోజు ఎంతగా అయితే రోడ్డుకి ఇచ్చారో, ఎంతగా అయితే నన్ను ఇబ్బంది పెట్టారో, ఎంతగా అయితే నన్ను మానసిక క్షోభకు గురి చేశారో దానికి నేను ఒక సమాధానం చెప్పుకోవాలి, దానికి ఒక వివరించుకోవాలి. కాబట్టి ఐ వాంట్ ద హెల్ప్ ఆఫ్ ద మీడియా అని అడిగిన మీదట ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ హ్యాస్ ఆర్గనైజ్డ్ దిస్ డయాస్. ఇది కేవలం ఆవిడ పక్షాన ఏదో మీడియా వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న విషయం కాదు, కానీ వాస్తవంగా జరిగిన విషయాలు చెప్పుకోవడానికి ఒక అవకాశాన్ని తన నిర్దోషిత్వాన్ని గురించి కానీ కోర్టు తీర్పు గురించి కానీ తను చెప్పుకోవడానికి ఒక విస్తృతమైన వేదిక కావాలి. కాబట్టి ఆ వేదికని ఆర్గనైజ్ చేసేటువంటి బాధ్యతలు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తీసుకుంది. అంతే తప్ప ఇట్ ఇస్ నాట్ దట్ ద మీడియా ఈజ్ టేకెన్ పార్ట్ తన వైపు ఒక రక్షణ తీసుకొని మాట్లాడుతుంటే మాత్రం ఎవరు అనుకోవాల్సిన లేదు, మీడియా కలగలేదు. కానీ ఆ రోజున జరిగిన అన్యాయం, ఆ రోజున తన మీద జరిగినటువంటి దుష్ప్రచారానికి తాను వివరించుకునేటువంటి ఒక అవకాశాన్ని వేదికలు మాత్రమే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ టేకింగ్ హర్ పార్ట్. ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇప్పుడు అంటే మీడియా మీరందరూ ఆవిడని నిర్దోషుగా మీరు ఆమె చేస్తున్నారా, మీరు ఆమె అవకాశాలు తగ్గించుకుంటున్నారా అనేటువంటి మళ్ళీ పదార్థాలు, ద్వందార్థాలు, విపరీత అర్థాలు తీసేటువంటి పరిస్థితి లేకుండా ఉండటం కోసం నేను నిర్ణయిస్తున్నాను. అది కాబట్టి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. తను చెప్తారు ఏంటి, తనకు ఎలాంటి ఆవేదన తన ఆవేదన పొందింది, తర్వాత ఈ కోర్టు తీర్పు తర్వాత ఎలాంటి ఉపశమనం తనకు దొరికింది. ఆ ఉపశమనం న్యాయస్థానం నుంచి వచ్చింది కానీ మీడియా నుంచి రాలేదు. ఆ మీడియా నుంచి నాకు ఆ ఉపశమనం కావాలి అనేటువంటి కారణంగా ఈ డైవర్స్ ఏర్పాటు చేసేది తప్ప ఇక ఆవిడకి వ్యక్తిగతంగా నేనేదో ఆవిడకి దెబ్బలేయటం, నేనేదో కొత్తగా సర్టిఫికేట్ వేయటం కోసం కాదు. మీడియాకు ఒక నిష్పాక్షికమైనటువంటి రోల్ ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున అంత దాడి జరిగినప్పుడు అంతగా ఆవిడ మీద ఏకపక్షంగా జరిగిందని చెప్పి తను బాధపడుతుంది. కానీ ఈ రోజు కూడా మనం చెప్పుకున్నటువంటి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మీడియా ఫీల్ కాబట్టి నేను ఆర్గనైజర్ దిస్ వన్స్ అగైన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ టు యు ఆల్. ఇప్పుడు సురేష్ రెడ్డి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సురేష్ రెడ్డి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ మీటింగ్ ఇంటికి ఏర్పాటు చేసేది ఇప్పుడే మా ప్రభు గారు చెప్పడం జరిగింది.
అంటూ లేదు అనే విధంగా ఇన్నాళ్ళు చేయడం జరిగింది 30 సంవత్సరాల నుంచి. తనతో నాకు బాగా ర్యాపో ఏంటంటే మా అసోసియేషన్లో తను మా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది, జాయింట్ సెక్రటరీగా చేయడం జరిగింది, చాలా సార్లు ఈసీ మెంబర్గా చేయడం జరిగింది. నేను కూడా ఒక 6 సార్లు చేశాను ఇక్కడ. సో తనతో అప్పుడు ట్రావెల్ చూసా తన అన్నింటికి. నిజంగా ఎంత ధైర్యవంతురాలంటే అసలు ఏ సమస్య వచ్చినా ఎవరు చెప్పడానికి ఇబ్బంది పడినా, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కానీ చాలా డేరింగ్ ఉండేది. ఎందుకు కాదు, ఎవరైనా సరే ఎదిరించి మాట్లాడేది. ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్తా దీన్ని తీసుకెళ్తానని టక్కని నేను చౌదరి ప్రెసిడెంట్ లో ఉన్నప్పుడు, అప్పుడు కానీ ఇలా నరేష్ గారు ఉన్నప్పుడు తన ఇనిషియేటివ్ తీసుకొచ్చేసింది. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎంతమంది ప్రాబ్లమ్స్ ఎన్నో సాల్వ్ చేసి నా కళ్ళెదురుంటే నేను ప్రత్యక్షంగా చూసా. సో అలా ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసిన హ్యామ్కి సమస్య వచ్చిందంటే ఆ రోజు నేను కూడా షాక్ అయ్యి వెంటనే ఫోన్ చేస్తే నిజంగా నాకు ఫోన్ వెంటనే అందుబాటులో ఉంది. ఆ రోజు అందరూ ఏమో అక్కడ ఇక్కడ ఉందనే వార్తలు వస్తుంటే అంతా వస్తుంది. దానికి ఫస్ట్ బెంగళూరు వచ్చాను, నైట్ ఆ టైం బాగోకపోతే ఫోన్ చేస్తే నా ఫోన్లో మాట్లాడు ఇక్కడ సురేష్ గారు అంటే ఓహో సార్ ఇంకా సార్ మనం దాని గురించి ఇంకా ఇప్పుడున్న సోషల్ మీడియా గురించి మనం ఏం మాట్లాడాలి చేయలేని చెప్పేసి నేను మ్యాక్సిమం నేను అప్పుడు ట్విట్టర్లోనే దేంట్లో పెట్టడం జరిగింది అంతే. సో సార్ జరిగిన విషయాలు కాదని అలా ఎప్పుడు ఉన్నప్పుడు ఒక సపోర్ట్ గా మనం ఉండాలి కంపల్సరీ అనేది మాత్రం అది చాలా అవసరం. అది ఆ ఇండస్ట్రీలో నేను ఎంతో మంది చూశాను, జీవితానుభవాలతో కూడా చెప్పడం జరుగుతుంది. సో అలా మీడియా ఇప్పుడు అప్పుడైతే వచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ తీర్పు వచ్చేసింది కాబట్టి ఆ కోర్టులో మనం దాన్ని చెప్పలేం, కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి మనవంతుగా మన మీడియా మిత్రులందరూ కూడా తనకు సహకరించాలి. మళ్ళీ ఆమె ఆల్రెడీ బిజీగా చాలా క్యారెక్టర్లు వస్తున్నా తన నచ్చిన క్యారెక్టర్ మాత్రం చేస్తూ ఉంటుంది. అలా ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అవుతూ నటిగా మరిన్ని సినిమాలు చేయాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రస్థానం నుంచి చెప్పాడు ఈశ్వర్ గురించి 30 సంవత్సరాల క్రితం చాలా రకాల విలక్షణమైన పాత్రలు చాలా చేసింది. చాలా మంచి పాత్రలు మంచి నటిగా నిరూపించుకుంది. అలాగే ఇండస్ట్రీలో ఒక సందర్భవంతమైనటువంటి ఆర్గనైజ్ ముఖ్యంగా ముందు ఆర్టిస్టుల కోసం చాలా పవర్ఫుల్ గా తను ఎన్నో సందర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు తను పోరాటం చేసిన విషయం కూడా మనకు తెలుసు. నాకు ఒక విధంగా నాకు చాలా కోపం, ఎందుకంటే నేను తను వచ్చి కొత్తలో మామూలుగా ఆర్టిస్ట్ గా తన అందరినీ కలుస్తుంటుంది. చిరంజీవి గారు అంటే విపరీతమైనటువంటి ప్రాణం, చిరంజీవి గారు అంటే ప్రేమకి చిరంజీవి గారిని కలవడానికి వచ్చేది. నేను అదే సెట్ లో తను వచ్చిన 3-4 సార్లు కూడా చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నా, చిరంజీవి గారితో మాట్లాడుతూ నేను ఉండేవాడిని. గంటలు వెయిట్ చేసేది పాపం. వెయిట్ చేసి పోతా పాపం ఏంటి ప్రభు గారు ఎప్పుడు వచ్చినా మీరు అడ్డం మాకు సైన్యం లాగా అడ్డం పడుతున్నారు ఇప్పుడు మా ఇంట్లో కోసం వచ్చాను. ఆ రోజు అంత హోమ్లీగా అంత లోన్లీగా అందరితో అతి తక్కువ కన్నా వెరీ గుడ్ నేమ్ రికగ్నిషన్ ఇండస్ట్రీ. లాంటి వ్యక్తి ఈ రోజు జరిగినటువంటి దీంట్లో తన బాధని తన మనోవేదన ఏంటో తన ఏం చెప్పదలుచుకుందో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ హేమని. ఎప్పుడు మీ హేమని అంటాను, నా ముందు ఎప్పుడు మీరే ఉంటారు. ఎప్పుడు కూడా ఈ జర్నలిస్టులు ఎవరు ఉన్నారో అందరినీ నేను ఏ మీడియా ఫంక్షన్కి రానివ్వండి, లేదా ఏమంటారు మా ఆడియో ఫంక్షన్ రానివ్వండి, మూవీ ఫంక్షన్ రానివ్వండి, ఏదైనా ఇష్యూలో వచ్చినప్పుడు రానివ్వండి, ఫస్ట్ పరిగెత్తుకెళ్ళి అందరినీ పలకరిస్తాను నేను. నాకు మీరంటే చాలా ఇష్టం. మీరు లేకపోతే నేను ఎన్ని 100 క్యారెక్టర్స్ యాక్ట్ చేసినా హేమకి ఇంత పేరు వచ్చి ఉండేది కాదు. సో మీ వల్ల హేమకి ఇంత పేరు వచ్చింది. మీ ముందు పుట్టాను, మీ ముందు పెరిగాను. ఏ ఇష్యూ వచ్చినా నా గొంతుతో మాట్లాడాను. అది ఇండస్ట్రీకి సంబంధించిన ఎనీ ఇష్యూ ఏదైనా సరే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడేవాడిని. తర్వాత ప్రభు గారు ఫోన్ చేశారు, మీలో చాలా మంది ఫోన్ చేశారు. ఒక్క రోజుకి 300-400 కాల్స్ అటెండ్ చేశాను నేను ఆ ఇష్యూలో ఉన్నప్పుడు. మీరందరూ ఫోన్ చేసినప్పుడు నిజంగా నేను అక్కడ ఉంటే అన్ని ఫోన్ కాల్స్ నేను ఎందుకు అటెండ్ చేస్తాను, అది పక్కన పెట్టేద్దాం. తర్వాత CCVకి నేను ఒక్కదాన్ని వెళ్ళాను హైదరాబాద్ నుంచి. మీకు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తెలుసు, నాకున్న సర్కిల్ తెలుసు మీ అందరికీ. నిజంగా నేను తప్పు చేస్తుంటే ఒక 2-3 లాయర్లో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ నో తీసుకుని నేను CCBకి వెళ్తాను కదా బెంగళూరుకి. నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? నేను ఏ తప్పు చేయలేదు కనుక నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నేను పోలీసులకి వాళ్ళు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా? నేనంట వాళ్ళు ఇచ్చిన నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదంట 2-3 days.
ఇవాళ నోటీస్ ఇస్తే నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి నాకు వాట్సాప్ లోనే పంపించాను, నేను వాట్సాప్ లోనే పంపించాను, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డేనే మీరు వస్తారా రారా CCBకి అని మళ్ళీ నేను పెట్టాను, నాకు ఒంట్లో బాగాలేదండి మేము ఒక 2 days లో వస్తాము అని. అది కూడా వేసారు, ఏమో ఒంట్లో బాగాలేదని చెప్తుంది CCBకి, వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు, రేపు వచ్చి అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు. తర్వాత ఇంకొక విషయం ఒకటి క్లారిటీ చేయాలండి, పోలీసులు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఏ పోలీస్ ఆఫీసరు నా పేరు ఎక్కడా తీయలేదు. మీరు ఉంటే ఇప్పుడు కూడా చూపించండి, ఈ ఇంటర్వ్యూలో కూడా చూపించండి, వేయండి ఏ పోలీస్ ఆఫీసర్ నా పేరు అనౌన్స్ చేశారని. నేను చెప్తూనే ఉన్నాను, నేను బ్లాక్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అది నేను కాదు అని మొత్తుకుంటూనే ఉన్నాను, విన్నే లేదు. ఛానల్ పేరు తీయొచ్చో లేదో నాకు తెలీదు, నా వాయిస్ రికార్డ్ చేసి నేను ఏం మాట్లాడినా సరే అవన్నీ వాయిస్ రికార్డ్ చేసి వాయిస్లన్నీ వేసి రికార్డ్ చేయడం ఎంత పెద్ద తప్పండి. ఒకవేళ నేను తీసుకుని ఉంటే నేను విక్టిమ్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని నడి రోడ్లకు లాక్కొచ్చేస్తున్నారు మీరు. మీకు విక్టిమ్లతో ప్రాబ్లమా సమస్యతో ప్రాబ్లమా? మన యుద్ధం సమస్యలతో కానీ వ్యక్తులతో కాదు కదా. సో డ్రగ్స్ నిర్మూలించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, తీసుకుంటే మనం పడే ఇబ్బందులు ఏంటి చెప్పాలి కానీ. సో మా ఫ్యామిలీని అప్పుడే నా కూతురు జాబ్కి అప్లై చేస్తుంది, అప్పుడే నా కూతురు ఇంటర్ వయసుకి వచ్చింది, నా ఫ్యామిలీ నడి రోడ్డు మీద రాగేస్తారా? అందరితో చెప్తున్నాను, నేనేం చేయలేదు బాబు, మా ఇంట్లో నుంచి బిర్యానీ వీడియో పెట్టాను, అది నా ఇల్లు, అదే నైల్ పాలిష్ ఉంది చూడండి, ఒక నైల్ పాలిష్ నన్ను కాపాడింది. మీ ఇష్టం. ఒక న్యూస్ తప్పు చేస్తే నాకు ఒక పెద్ద మనిషితో అంటే ఈ టీవీతో చాలా పరిచయం అండి, నేను అక్కడే మళ్ళీ నా ఇది స్టార్ట్ చేశాను, నా లైఫ్ స్టార్ట్ చేశాను, రియాలిటీ స్టార్ట్ చేశాను ఈనాడు నుంచి. అయితే ఆయన కలిసినప్పుడు రామోజీ గారితో కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏదైనా ఉంటే ఆయన నలుగురిలో కూర్చునేటప్పుడు ఒక విషయం చెప్పారండి, మనం ఎప్పుడు వ్యక్తిగత జీవితాల మీద న్యూస్లు వేయకూడదు, మనం ఎప్పుడు సమాజం మెరుగుపడడానికి ఏం చేయాలో అది చేయాలి, సమస్య పైన యుద్ధం చేయండి మీరు, వ్యక్తుల పైన కాదు. ఆ వ్యక్తులకి ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. నా ఊర్లో నా సొంత అక్క చెల్లెలు మీరు వేసిన న్యూస్ నన్ను ఎన్ని మాట్లాడినారు తెలుసా, మా అమ్మను ఎన్ని మాట్లాడినారు తెలుసా? ఇదంతా మీకు న్యాయం అనిపిస్తుందా? సరే జరిగిందేదో జరిగిపోయింది. November 3 నా కేసు కొట్టేశారు. November 3 హైకోర్టులో నాకు క్లీన్ చిట్ వచ్చింది. నేను అందరు జర్నలిస్ట్ అందరి గ్రూపుల్లోని నేను ఈ మెసేజ్ నాకు వచ్చిన ఏదైతే కోర్టు నుంచి వచ్చిందో ఆ ఫైల్ మొత్తం పెట్టాను, కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఎవరైనా ఒకరు కొట్టాను అనుకోండి, వాడిని ఎందుకు కొట్టుంటాను, వాడు నన్ను ఏదో చేయనట్టు కొట్టుంటాను కదా, కొట్టేసిందని వేస్తారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు అతను కొట్టాల్సి వచ్చింది, వాడేం చేశాడు, ఆ కోణం ఆలోచించాడు. ఇవన్నీ పక్కన పెడితే నేను CCBకి వెళ్ళినప్పుడు June 3 వెళ్ళానండి, అదే రోజు నన్ను అరెస్ట్ చేశారు. ఆ రోజు నా టెస్టులు తీశారు గవర్నమెంట్ హాస్పిటల్. ముందు మీడియా వాళ్ళు ఎవరు లేరు, టెస్టులు చేసి బయటకు వచ్చేటప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు. ఓకే, వచ్చినప్పుడు నేను గబగబా మీడియా వాళ్ళు నాకు అండగా ఉంటాడని గబగబా వచ్చి నాకు టెస్టులు ఇప్పుడే తీస్తున్నారు, ఈ టెస్టులు రావడానికి 15 రోజులు పడుతుంది, మీరు పాజిటివ్ వచ్చిందని ఎలా వేస్తారు అని నేను కొంచెం గట్టిగా ఆవేదనతో గట్టిగా మాట్లాడాను. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నా నోరు మూగిపోయింది. నేను ఇట్లా ఆ చేతిని ఇట్లా గెంటి, కావాలంటే మళ్ళీ క్లిప్పింగ్ చూసుకోండి, ఆవిడ ఇట్లా గెంటి నేను మీతో మాట్లాడినప్పుడు అవును కదా ఆల్రెడీ టెస్ట్ ఉండుంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారు అని మీరు అందరూ ఒక్కసారి ఆలోచించి మీరు అదే క్వశ్చన్ రేజ్ చేసి ఉండుంటే ఈ రోజు న్యాయం ఇంకొకలా జరుగుండేదేమో నా పక్షాన. నేను చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా, మా అమ్మ నన్ను బతికిచ్చింది, ఈ రోజు మా అమ్మ లేదు. కానీ ఈ గుడ్ న్యూస్ అయితే అమ్మ వినింది, కానీ మీలో వచ్చింది మా అమ్మ వినలేదు. ఓకే, సో మా అమ్మనైతే నేను చచ్చిపోయేదాన్ని. చచ్చిపోతే మీరు అందరూ ఎలా న్యూస్ వేసేవాళ్ళు చెప్పండి? అవమాన భారం తట్టుకోలేక చచ్చిపోయింది హేమ, ఇదే కదా. అమ్మాయి ఏ తప్పు చేయలేదు, మా వల్ల చచ్చిపోయిందని అనుకోవట్లేదు. అవి కోర్టుకి వెళ్తాం, ఒక రేపు చెక్ బౌన్స్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. నేను మనిషినే కదా, వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, లేదా స్టేషన్కి వెళ్తాం, ఇంకొకటి వెళ్తాం. ఇట్లా పోగా చల్లడం ఏంటండి? నిజాలు మీరందరూ కోర్టు తీర్పు రాకుండా, పోలీసుల తీర్పు రాకుండా మీరు ఎలా శిక్షణ వేసేస్తున్నారో అని అడుగుతున్నాను. మీ శిక్షణ వల్ల మేము చచ్చిపోతున్నాం, మా ఫ్యామిలీ చచ్చిపోతుంది, నా బిడ్డ భవిష్యత్తు పోతుంది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా?
న్యాయం అనిపిస్తుందా? సరే వేసిందేదో వేసేశారు, అయిపోయింది, మీతో నాకు గొడవ వద్దు. కానీ November 3rd నాకు వస్తే ఈ రోజు వరకు హేమకి క్లీన్ చిట్ దొరికిందని ఒక్క వ్యక్తి కూడా ప్రచురించలేదు తెలుసా మీకు? నేను ఛానల్కి వెళ్ళి నేను ఛానల్ సీఈఓతో మాట్లాడి 2 నెలలు ఇవాళ ఫ్రీ లేదు మా రేపు మాట్లాడదాము, ఎల్లుండి మాట్లాడదాము, ఎల్లుండి మాట్లాడదామని ఇన్ని నెలలు గడుపుకొచ్చారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యి నా కోసం ఇంకా నా బాధ భరించలేక, లేకపోతే నేను ఇలా ప్రెస్ మీట్ పెడతానేమో, ఇంకోటి ఏదో జరుగుతుందేమో, ఓ మంచిగో చెడుగో మళ్ళీ న్యూస్ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇది తప్ప కాదు చెప్పండి. రేపు నేను నా బిడ్డకి మ్యారేజ్ చేయాలనుకుంటాను, నా భవిష్యత్తులో నేను ఇంకొకటి అవ్వాలనుకుంటాను. ఎవడో తోనికిస్తే గొట్టంగాడు ఇది డ్రగ్స్ లో ఉంది, ఇది మాట్లాడుతుందని నన్ను హేళన చేస్తాడు కదా. సో క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే జనాల్లోకి వెళ్ళాలి కదా. నా పని మనుషులు నాకు దొరకలేదండి. మీరు ఈ న్యూస్ వేసినప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారంటే వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి పనికి అని. మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆలోచించండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను 3 నెలలు ఆగానే, ఇది 4వ నెల. సో ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేకపోయారు? చెడని ప్రచారించినంతగా మంచిని ఎందుకు ప్రచారించలేకపోతున్నారు? ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? ఒకటి చెప్తున్నా, ఇప్పుడు 100 మంది మేము పార్టీకి వెళ్తాం కదా సార్. 100 మంది పార్టీకి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు 2 ఆర్టిస్టులు ఉంటారు సార్, లేదా ఒక్కళ్ళు 2 డైరెక్టర్ ఉంటారు, లేదా ఒక్కళ్ళు 2 ఎవరు సినిమా వాళ్ళు ఉంటారు. ఓకే, సినిమా వాళ్ళు మరి ఒక ఇది ఏంటి సార్? సినిమా వాళ్ళు గాజు బొమ్మలం సార్. మేము చిన్న రాడిచ్చి కొట్టిన పగిలిపోతాం సార్ మేము. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా సార్? ఇది కాదు కదా సార్. ఇప్పుడు నెగిటివ్నెస్ నేను చాలా మందితో మాట్లాడాను సార్, జర్నలిస్టులతో, చాలా మందితో, పెద్ద వాళ్ళందరితో మాట్లాడాను, ఛానల్స్ వాళ్ళతో మాట్లాడాను. ఏంటది మంచి న్యూస్ వేస్తే ఎవరు చూస్తారమ్మా అని మీరే మాట్లాడుతున్నారు సార్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సార్ మనం? సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఇండస్ట్రీలో నాకు చాలా మంది హీరోలు వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్ గా. అలాగే మెయిన్ గా చిరంజీవి గారి గురించి మీ ప్రభు గారు ఇందాక ప్రస్తావించారు కనుక ఆయన గురించి చెప్పాలి. అవునండి, ఆంధ్రాలో అవార్డ్స్ ఇచ్చి చాలా రోజులు అయిపోయిందండి. ఆంధ్రాలో సినిమాలు తీస్తే మేము సబ్సిడీ ఇస్తామనో లేకపోతే ఇంకొకటి ఇండస్ట్రీని పిలిస్తే ఆంధ్రాలో ఎందుకు చేయడండి? మేము అందరూ అక్కడికి వెళ్ళడానికి కూడా రెడీగానే ఉన్నామండి. అది మావే, ఇది మావే, 2 రాష్ట్రాలు మావేనండి. చిరంజీవి గారు అన్న ఒక మంచి మాట ఏంటంటే ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు 2 స్టేట్స్ అయిపోయినాయి కదా, ఆ స్టేట్ లో కూడా మమ్మల్ని గౌరవిస్తే బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో చిరంజీవి గారు చెప్పారు. దాన్ని కూడా శిలాలు పలవలు చేసేసి ఇష్టం వచ్చినట్టు తమ్మునేలు పెట్టేసి మాట్లాడుతున్నారు. సరే, కాస్ట్ కౌన్సిలింగ్ నుంచి మాట్లాడారు, నేను మాట్లాడాను చాలా సార్లు, చాలా మంది మాట్లాడారు. ఓకే, సో ఒక చోటే ఉందండి, ఇండస్ట్రీలోనే ఉందండి. ప్రపంచం అంతా 2 చుట్టూ తిరుగుతుందండి. ఇది నేను ఇదివరకు జాఫ్రింట్లో కూడా చెప్పాను. ఓకేనా? ఒకటి డబ్బు చుట్టూ తిరుగుతుంది, ఇంకోటి దేని చుట్టూ తిరుగుతుందో మీకు తెలుసు. సో ఎప్పుడు మనం మాట్లాడినా ఇవే టాపిక్స్ మాట్లాడతాం. ఎందుకు ఇండస్ట్రీనే ఫోకస్ చేస్తారు? వందల మంది మన చుట్టూ ఉంటారు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఒక్కరి గురించి ఎందుకు చేస్తారు? ఒక సినిమాలో ఎవరో ఒక అమ్మాయి చేస్తారు, లేకపోతే ఒక అబ్బాయి చేస్తారు, ఆ అబ్బాయి ఇండస్ట్రీ అమ్మాయి కాదండి. మేము మీ వాళ్ళమేనండి. మీరు లేకపోతే మేము లేము, మీ పబ్లిసిటీ లేకపోతే మేము లేము. అలాగే మేము మా సినిమాలు మేము లేకపోతే కూడా మీకు ఇబ్బంది కదండి. సో ప్లీజ్ అండి, దయచేసి మా ఎవరైతే సినిమా ఫ్యామిలీస్ ఉన్నామో మేము చెప్పే మనోవేదనో లేకపోతే మా భావమో దాన్ని బూతుగా చేసి వేరేలాగా ప్రచురించొద్దని కోరుకుంటున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేదే మన చట్టం కదా. సో మీరెందుకు నిర్దోషుల్ని దోషుల్ని చేస్తున్నారు కదా? ఇదే హైలైట్ అవుతుంది కదా, ఇదే అయ్యండి. నమస్తే సార్, సారీ. మీరు చెప్పిన అన్ని కూడా వాస్తవాలు, దాన్ని కాదనట్లేదు. అయితే ఇక్కడ సమావేశమైంది మీకు జరిగిన అన్యాయం, దానికి ఎలాగ నాకు న్యాయం చేస్తారని మీరు అడుగుతున్నారు. అందుకోసం ఇక్కడ అంతా సమావేశం జరిగింది. ఈ ఫిలిం అసోసియేషన్ ఈ వేదిక మీద తీసుకొచ్చింది. మీరు అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. మీకు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? ఆ జడ్జిమెంట్ కాపీ ఎక్కడ ఉంది? సార్ ఆల్రెడీ గ్రూప్ లో నేను షేర్ చేశాను సార్. November 3rd ఆల్రెడీ మన వాళ్ళ దగ్గర గ్రూప్ లో ఉంటుంది.
జడ్జిమెంట్ ఇచ్చాను. November 3rd వచ్చింది సార్ జడ్జిమెంట్, కంప్లీట్ November 3rd వచ్చింది. జడ్జిమెంట్ లో యాక్చువల్ గా ఏముంది, జడ్జి గారు ఏమని తీర్పిచ్చారు? జడ్జి గారు తీర్పిచ్చింది సార్, ఆ డ్రగ్స్ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నిర్దోషిని. డ్రగ్స్ కేసు కి మీకు సంబంధం లేదంటాం కదా, మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా? తీసుకుంటే శిక్ష వేసేవాళ్ళు సార్, తీసుకోలేదు కనుక నేను నిర్దోషిగా వదిలేశారు సార్. నిర్దోషిగా వదిలేయడం లేదు పరిస్థితులు, మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న పాయింట్ లో అది క్లారిటీగా తీసుకోలేదు అని పరీక్షలు, రక్త పరీక్షలు కానివ్వండి, ల్యాబ్ టెస్ట్ వాళ్ళు అవన్నీ వాటి ఆధారంగా వాళ్ళు చెప్తారు. అవునండి, వాటి ఆధారంగానే చెప్పారండి. ఆల్రెడీ నేను అప్పుడే ఆ జూన్ తర్వాత నేను కూడా టెస్ట్లు ఏదైతే ఉందో అది నేను పబ్లిక్ గా పెట్టాను సార్. ఇదిగోండి నా టెస్టులు, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీడియా వాళ్ళు మీరు టెస్టులు చేయించండి, నాకు కోర్టుది నమ్మొద్దు, చట్టాన్ని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, శిక్ష అని నేను ఆల్రెడీ ఇచ్చాను సార్. మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ కూడా నేను లైన్ లో పెట్టాను సార్. ఈ జడ్జిమెంట్ వచ్చిన మా అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీ సార్, మా అసోసియేషన్ నా కార్డు ఫస్ట్ తీసేశారు సార్, కానీ 1 week లో ఇచ్చేసారు సార్. జడ్జిమెంట్ రాకుండా మీరు ఎలా శిక్ష వేస్తారు అని చెప్పి నేను లెటర్ రాసి ఇచ్చాను సార్. ఆర్టిస్టులకి చైతన్యవంతంగా ఉండడానికే ఇది మనకి అసోసియేషన్ అనేది కష్టంలో ఉన్న ఆర్టిస్టుల్ని, పూర్ పీపుల్ ని ఆదుకునేదే అసోసియేషన్ సార్. అలాంటి అసోసియేషన్ తీర్పు రాకుండా, కోర్టు తీర్పు రాకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఏదో మీడియాలో వచ్చింది నమ్మకూడదు అని చెప్పి నేను లెటర్ ఇచ్చాను. వాళ్ళు ఇమ్మీడియట్ గా నా కార్డు నాకు ఇచ్చేసారు సార్. ఇమ్మీడియట్ గా జరిగింది, 1 week లో జరిగిపోయింది. కానీ ఇండస్ట్రీ నుంచి మీకు ఎందుకు అంత సపోర్ట్ అసలు రాలేదు? ఎందుకు రాలేదు సార్? చిరంజీవి గారు మనుషులు పంపించారు, తనకి ఏం కావాలో హెల్ప్ చేయండి అన్నారు. తర్వాత మా హీరోలు 2-3 హీరోలు, డైరెక్టర్లు అందరూ సపోర్ట్ చేశారు సార్ నాకు. సార్ నా ఇండస్ట్రీ నాకేం సపోర్ట్ లేదు. విష్ణు బాబు కూడా సపోర్ట్ చేశారు సార్, ట్వీట్ కూడా చేశాడు. తర్వాత అసోసియేషన్ లో ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళు, మనకి నచ్చినోడు ఉండొచ్చు, నచ్చినోడు ఉండొచ్చు కదా. సో అదేదో జరిగింది మిస్టేక్, కానీ ఇమ్మీడియట్ గా సర్దుకున్నారు. ఇండస్ట్రీ సపోర్ట్ నాకు 101% వచ్చింది సార్. రాలేదనుకోండి, చిరంజీవి గారు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ మూవీలు ఇస్తారు రాకపోవచ్చు నా దగ్గరికి, ఆయన మనుషులతో పెట్టారు. నేను ఈ ఇష్యూలో ఉన్నప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోలేదండి, ఎవరికి ఫోన్లు చేయలేదండి. ఎందుకంటే నేను నిర్దోషాన్ని నాకు తెలుసు. ఫస్ట్ నుంచి ఇదే వాయిస్ లో మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇదే వాయిస్ లో ఉన్నాను. నేను డ్రగ్సే కాదండి, నేను పార్టీలకు వెళ్తాను, నేను తిరగనని చెప్పట్లేదు. నేను నా లైఫ్ లో ఎంతో కష్టం చూశాను. ఇల్లు, కిచెన్, షూటింగ్ తప్ప నాకేం తెలియదు. సో ఇప్పుడు నా లైఫ్ లో నిజంగానే చిల్ అవుతున్నాను. చిల్ అవడం ఒక బూతులాగా వేసేసారు వీళ్ళు. కానీ ఇది నా లైఫ్, నా ఇష్టం. కానీ చట్ట విరుద్ధ పని నేను ఏదీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. కావాలంటే డ్రగ్స్ అలవాటు అయితే మీ జీవితాంతం అలవాటే కదండి, లేకపోతే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది ఇక్కడ. ఇప్పుడు కూడా నేను ఇక్కడ రెడీగా ఉన్నాను, మీరు ఎవరన్నా నాకు టెస్ట్ చేస్తానంటే చేయించండి. మీపైన తప్పుడు ప్రచారం చేశారని మీరు చెప్పారు, వాళ్ళు ఇప్పుడు మీ మీద స్పందించట్లేదు అంటున్నారు కదా. అలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన మీరు లీగల్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు మీడియా వాళ్ళు అందరి మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి. మళ్ళీ తెచ్చుకుంటే కాబట్టి కదండి, గ్యాగ్ ఆర్డర్ కాదా, తప్పు మాట్లాడదా, అది తెచ్చుకోవాలి మళ్ళీ మీడియాలో అంతా. సో ఆల్రెడీ నేను సఫర్ అయ్యాను, కోర్టు చుట్టూ సంవత్సరం తిరిగాను. ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు, మా వాళ్ళే, కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది కాని వాళ్ళు, కొంతమంది అడుక్కు తినే వాళ్ళని కూడా మీడియాలో కూర్చోబెట్టి ప్రభు గారు చెప్పినట్టు మీ మీడియా వాళ్ళకి, అంటే తప్పుగా అనుకోకండి, మళ్ళీ మిమ్మల్ని అంటున్నారని కాదు, అడుక్కు తినే వాళ్ళు కూడా కూర్చోబెట్టి నా గురించి మాట్లాడిస్తారు, చిరంజీవి గారి గురించి మాట్లాడిస్తారు, ఇంకో హీరో గురించి మాట్లాడిస్తారు. మీ ఎథిక్స్ మోరల్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్? నా ఇండస్ట్రీ నాతోనే ఉంది, నాకు సపోర్ట్ చేసింది, నేనేంటో నా ఇండస్ట్రీకి తెలుసు, మీ అందరికి బాగా తెలుసు. ఓకే, కానీ మీ నుంచి ఈ ఎఫెక్ట్ జరిగింది చూడండి, అది తట్టుకోలేకపోతున్నా. నా కోర్టు నుంచి వచ్చిన తీర్పు కంటే కూడా ఇప్పుడు మీరు వేసే న్యూస్ ఉంటుంది కదా, ఇదే నాకు ఆధారపు, ఇదే నా సక్సెస్. సోషల్ మీడియా బాగా ఇదైంది మేడం. మెయిన్ మీడియా కాదు, మెయిన్ మీడియా ఎప్పుడైనా సరే ఏదైనా కరెక్ట్ ఉంటేనే వేస్తారు, జీవం చేస్తారు. సోషల్ మీడియా ఎక్కువ అవునండి, సోషల్ మీడియా గురించి మాట్లాడతాను. ఇప్పుడు చిరంజీవి గారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అవార్డులు ఇస్తే మంచిది, బాగుంటుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను నేను. అక్కడెక్కడ బూతుందండి, ఆయన పోయి వేసేస్తున్నారు మీరు ఇండస్ట్రీకి, మీకు నాకు ఆయన ఎంత చేశారండి, ఇంకా చేస్తున్నారు ఆయన.
ఆ సేవలన్నీ పక్కన పెట్టేసి ఆయన మాట్లాడిందంటే అది కూడా అంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్తామండి. దాసనారాయణరావు గారు లేని లోటు కనపడుతుందండి. అదే కనుక మా దాసనారాయణరావు గారు బతుకుంటుంటే ఈ రోజు మీరే వాళ్ళు ఇలా మా మీద రెచ్చిపోయే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కడో ఈ సందర్భంగా తలుచుకుంటున్నాను, మిస్ అవుతున్నాను దాసనారాయణరావు గారు. మేడం దాసనారాయణ లేకపోయినా ఆయన లోటు ఇప్పుడు చిరంజీవి తీరుస్తున్నారు కదా, ఆయన ఇండస్ట్రీ పెద్ద. మరి కదా ఇండస్ట్రీ పెద్ద గురించి మీరు ఇలా మాట్లాడతారా అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ బంగారం చెప్పు నాన్న. అదే సోషల్ మీడియా కరెక్టే కదా. ఇప్పుడు TV9 సోషల్ మీడియానా మీడియానా? ఎన్టీవీ సోషల్ మీడియానా మీడియానా? బిగ్ టీవీ మీడియానా సోషల్ మీడియానా? ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు నేను అనేది ఎందుకు గడ్డి తిన్నారనుకోండి, మనం ఎందుకు తినాలి? హేమ మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి ఇక్కడే తెచ్చానుగా. నా యుద్ధ వయసు అంతా ఇక్కడే జరిగింది కదా. నేను 14 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి ఈ సీనియర్ జర్నలిస్ట్ అందరూ నాకు తెలుసు. నేనేంటో మీకు తెలియదా? సో పైగా ఏదో వేశారు, తర్వాత నేను బయటకు వచ్చాను చెప్తున్నాను. నేను కాదబ్బా, నేను నల్ల పాలిష్ పెట్టుకున్నాను, నువ్వు నా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అప్పుడు కూడా వదలలేదు. అది పర్లేదు. ఒక 2 పెద్ద ఛానల్స్ పోస్ట్ వచ్చిందని వేసేసారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా సార్, మీ బ్లడ్ రిపోర్ట్ ఏంటండి అని. మరి మీ వాళ్ళ దగ్గర బ్లడ్ రిపోర్ట్ ఉందా సార్? నాది ఉంటే వేయమని చెప్పండి. ఎట్లా సార్ పాజిటివ్ వేస్తారు? కోర్టు నుంచి రావాలి కదా సార్. ఇప్పుడు స్టేషన్ లో 100 జరుగుతాయి చెప్తున్నాను సార్. ఒకడు మర్డర్ చేశారంటారు, లేదా ఇంకోటి జరుగుతుంది, అది నిర్ధారణ అవ్వాలి కదా సార్. అటా అని వేసే న్యూస్ లేదు సార్, కన్ఫర్మ్ చేయకూడదు మనం. కాదు ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేసేది కానీ టెలికాస్ట్ చేసేది కానీ బేస్ కానీ పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వేస్తారు. అదే సార్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఒకసారి చూపించమనండి అంటున్నా. ఏమంటున్నాను, మీరు సొంతంగా క్రియేట్ చేసి సార్ పోలీసులు అన్నీ నిజమేనా సార్? నేను అలాగే అనుకున్నా, మీ ఇష్టమే మీ ఇష్టమే. ఇప్పుడు చట్టం గొప్పదా న్యాయం గొప్పదా అంటే ఎక్కడ వెళ్తాం సార్ మనం కదా? కోర్టు అనేది ఉంది, అందుకే అదే కదా సార్. కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత కూడా నేను ఎందుకు సార్ రియాక్ట్ అవ్వలేదు అని అడుగుతున్నా. నా బాధ నా వ్యక్తం అదే. 3 నెలల నుంచి వీళ్ళందరూ వెనకాల పడుతున్నాను సార్. ఇప్పుడు కూడా చూడండి, వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇందాక దోషులు నిర్దోషుల గురించి మాట్లాడారు కదా, అదే హైలైట్ చేస్తారు వీళ్ళు. నా బాధను ఎవరు వేయరు సార్. నా బాధ మీరు చూస్తుండండి, నేను రాసిస్తాను. వీళ్ళు ఇదే హైలైట్ చేస్తారు. నేను కావాలని అదే వర్డ్ కావాలని చెప్పాను, తిరిగి చెప్పాను. కాదు కదా, మీ ఆవేదన కూడా వ్యక్తం కావాలి కదా, అందుకే వేస్తారు. అది నా ఆవేదన అలా వేయరు సార్. హేమకి దోషులకి నిర్దోషులకి తేడా తెలియలేదు. చూసారా మీడియాలో ఎలా మాట్లాడుతుందో, ఇలా వేస్తారు సార్. ఉన్నట్టు వేస్తే ప్రాబ్లం లేదు సార్. నాకు ఎలా వేయాలని వేస్తారు. తప్పు సార్. వాళ్ళకి ఎలా ఫ్యామిలీలు ఉంటాయో నాకు ఫ్యామిలీ అంటే ఇది నేను ఎందుకు తప్పు చెప్పాను అనుకుంటున్నారు? కావాలని ఇన్ని 100 సినిమాల్లో యాక్ట్ చేశాను సార్. సో ప్రభు గారితో ఎందుకు చెప్పేశారంటే అట్లీస్ట్ ఆయనదన్నా క్లారిటీగా వాళ్ళు తీసుకుంటారు, వేస్తారు అని చెప్పేసి. సరే ఇవన్నీ పక్కన పెడితే నేను అడిగిన న్యాయమా కాదో చెప్పండి సార్. సార్ పెద్దగా చెప్పండి. నాకు ఆడపిల్ల ఉంది సార్, నా సంసారం ఉంది. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నానే అనుకుందాం సార్, నా ఫ్యామిలీని ఎందుకు సార్ రోడ్డు మీద వేస్తారు మీరు? నేను విక్టిమ్ని వేయకూడదు. చట్ట ప్రకారం న్యాయ ప్రకారం మీకు అది తెలుసా సార్? మీరు సీనియర్, మీరు చెప్పండి సార్. అది ఉందా? కాదండి, మీరు పర్సనల్ గా ఛానల్స్ కి వెళ్ళారా? తర్వాత ఈ జడ్జిమెంట్ వచ్చారు, వెళ్ళాను సార్. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ రెస్పాన్స్ చెప్పండి. రేపు ఎల్లుండి అవుట్లైన్ 3 నెలల నుంచి అసలు 3 నెలలు అసలు పట్టించుకోలేదు సార్. లాస్ట్ మంత్ నుంచి నేను వెళ్తున్నాను సార్. ఛానల్ CEO ఒక ఎవరో ఎక్స్ప్రెస్ ఉన్నారు, వాళ్ళు మనకు దొరుకుతారా సార్ చెప్పండి? మా మీడియా వాళ్ళు వీళ్ళే దొరుకుతారు నాకు. వీళ్ళందరినీ బతిమాలుతున్నాను సార్. ప్రతి గ్రూప్ లోనే పెట్టాను సార్. నాకు వచ్చింది అని అందరికీ వచ్చి ఉంటుంది, అందరికీ పెట్టాను సార్. సోషల్ మీడియా ప్రింటింగ్ మీడియా అందరికీ పెట్టాను సార్. కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు సార్. సరే, మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మీకు మీ తరఫు నుంచి చెప్పండి. ఏం లేదు సార్, అప్పుడు ఆ న్యూస్ వేశారు కదా సార్, ఇప్పుడు ఈ న్యూస్ వేయండి అంటున్నా. అది వేయటానికే వచ్చారు మన వాళ్ళు. అది చాలు సార్, అంతే తప్ప మళ్ళీ దీన్ని బురద చల్లి తమ్నేల్స్ వేరే పెట్టి అలా చేయకుండా మీకు అందరికీ దండం పెడుతున్నా. హేమగా ప్లీజ్ సారీ వాళ్ళు హేమగారు యాజ్ ఏ ఉమెన్ గా మీరు చాలా సఫర్ అయ్యారు అంతా చెప్పారు, బాగుంది. బట్ ఇన్ని ఇయర్స్ మీరు ఇండస్ట్రీలో జర్నీ చేసినప్పుడు మీ అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణి గారే కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చి మీరందరూ రెగ్యులర్ గా మీరందరూ ఒకటే దగ్గర వర్క్ చేసే పర్సన్స్, వాళ్ళు కూడా వచ్చి హేమ అలా కాదు అని కాకుండా నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారు కదా వాళ్ళందరూ. సో ఎంతమంది నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారా? ఒకలా ఇద్దరా 100 మంది? ఒక ఇద్దరు కదా. సో అంటే లక్షల మంది నాకు సపోర్ట్ గా ఉన్నట్టే కదరా. అది పక్కన పెడితే ఇప్పుడు మీరు అడిగిన ఆవిడ పైన నేను క్రిమినల్ కేసు పరువు నష్టం దాబా ఆల్రెడీ వేశాను. ఆవిడ కోర్టుకు వెళ్తున్నారు. ఎందుకంటే నేను తిట్టేయచ్చు, నాకు ఎవరు ఉంది. ఇప్పుడు నేను అందరినీ అడిగినట్టు నేను కూడా వాళ్ళ గురించి ఇంకో 4 మాటలు అనేయచ్చు. కానీ
ఎక్కడ ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఒక లేడీ కష్టంలో ఉన్నప్పుడు మంచో చెడు ముందు సపోర్ట్ చేయాలి, సో బయటకు తీసుకురావాలి. అంతే తప్ప ఒక అసోసియేషన్ లో బాధ్యత గల పదవిలో ఉన్న ఒక ఆవిడ ఇట్లా మాట్లాడే అంతవరకు కరెక్ట్. సరే, ఇప్పుడు తీర్పు వచ్చింది కదా, ఇప్పుడు రియాక్ట్ అయింది ఆవిడ, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అది అంటే అంటే నిజాలు మాట్లాడడానికి ఎవరికి నచ్చదురా, గొంతులు చేదుగా ఉంటది, అబద్ధం తీరా ఉంటది, బాగా ఇష్టం అందరికి. సో నేను అదే అడుగుతున్నాను. నా పాయింట్ ఏంటంటే మీ ఇద్దరు ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఏమన్నా ఉందా ఏంటమ్మా? నేను ఆల్రెడీ లెటర్స్ ఇచ్చానండి మాస్టర్ ఆవిడ మాస్టర్ సారీ చెప్పిందని విష్ణుబాబు చెప్పారు, నాకు తెలియదు, నాకైతే సారీ చెప్పలేదు ఆవిడ. సో నేను కోర్టుకి వేసేసాను కదా. సో అంటే మీ ఇద్దరికి ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఉందా? ఎందుకు అంటే పాజిటివ్ చెప్పకపోయినా వల్ల చాలా మంది సైలెంట్ గా ఉన్నారు, రియాక్ట్ అవ్వకూడదు ఉన్నా కూడా ఓకే ఫైన్. చూసారా, వెళ్తూనే ఎక్కువ డామినేట్ చేస్తుంది అనడానికి మీరే సాక్ష్యం. ఒక్క అమ్మాయి మాట్లాడింది, మీరు మార్చి మాట్లాడుతున్నారు, నేను వాళ్ళ మీద కేసులు పెట్టేసాను అయిపోయింది కదా, మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నెగిటివ్ ఇష్టం మనకి, పాజిటివ్ నచ్చదు కాదు. మీ ఇద్దరికి ఇంతకు ముందు ఏమైనా ఇష్యూస్ లేకుండా అమ్మాయి ఎందుకు అట్లా మాట్లాడుకునేది నా పాయింట్. అంటే మీ ఇద్దరికి ఈ ఇష్యూ కాకముందు ఏమైనా పర్సనల్ రైవల్టీ ఉందా? ఎగ్జాంపుల్ అది ఉందో లేదో ఆ అమ్మాయి అన్నాడు, నాకు ప్రాబ్లం వచ్చింది, నా మీద బురద జల్లింది, నా క్యారెక్టర్ గురించి మాట్లాడింది, నేను కోర్టుకు వేశాను, ఇది జెన్యునే కదా. సో ఆ అమ్మాయికి నాతో ఏమైనా ఇష్యూలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయని ఆ అమ్మాయిని అడగండి ఇప్పుడు పిలిచి చెప్పు. సరే అండ్ ఎలా ఉన్నారు అంత సూర్య అంటాయం చెప్పండి. ఏంటంటే టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ టీవీ ఇట్లా వీళ్ళు కూడా నిన్న అనవసరంగా వేశారు కదా, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు కదా? లేదు సార్, నాకు మీడియా కావాలి. ఐ లవ్ మీడియా. ఇక్కడ ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసింది జరిగినటువంటి జరిగిన నష్టాన్ని కూర్చుకోవటం, దాన్ని ఆదరణ వ్యక్తం చేసుకోవడానికి మరలా మీడియాతో ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా వెళ్ళటం గురించి తప్ప మళ్ళీ మీడియాతో ఒక తనకొక రచ్చ, తనతో మనకొక రచ్చ అనేటువంటిది గిచ్చుకోవడానికి మళ్ళీ రెచ్చగొచ్చుకోవడమే కాదు. దయచేసి లెట్ us నాట్ టేక్ ద నేమ్స్ ప్లీజ్. మీ వల్ల ఏమైనా కొంచెం పేర్లు కొంచెం చెప్పిన అసలు ఆ పేర్లు మాత్రం దయచేసి డిలీట్ చేయండి కాదు, ఫ్లోలో చెప్పాను అంతే తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేయాలనేటువంటిది కాదు. ఇది ఒక సమస్యకు పరిష్కారం, ఒక ఆవేదనకు ముగింపు మాత్రమే అనేటువంటి సెన్స్ తీసుకోండి తప్ప దయచేసి మళ్ళీ ఒక పరస్పరమైనటువంటి ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడానికి ఇది వేదిక కాకూడదు ప్లీజ్. నిజమేనండి, గతంలో మీరు ఇప్పుడు అన్న ఛానల్స్ ఏవైతున్నారో నాకు పెద్ద సపోర్ట్. నాకు ఏదన్నా జరిగితే నాకు TV9 ఉంది, నాకు NTV ఉంది అనే మనిషి నేను, ఓకేనా? సో నాకు మీడియా కావాలి, కానీ మీడియాలో ఒక అన్యాయం జరిగింది లేదా ఒక మిస్టేక్ జరిగింది. ఎప్పుడైనా ఈటీవీలో మిస్టేక్ జరిగినప్పుడు పెద్ద ఆయన వచ్చి సారీ చెప్పేస్తారు. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని నేను సారీ చెప్పమని అనట్లేదు, ఐ లవ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓకే? కాకపోతే న్యాయం చేయండి అంటున్నాను. ఇప్పుడు కూడా నా మీద బురద జల్లే ప్రయత్నం చేయకుండా న్యాయం చేయండి అబ్బా, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఎదగాలనుకుంటున్నాను, భవిష్యత్తులో నేను సమాజ సేవ చేయాలనుకుంటున్నాను, నా వెంకటేశ్వర స్వామి సేవ చేయాలనుకుంటున్నాను, ఏదో పదవి తీసుకోవాలనుకుంటున్నాను. ఈ మచ్చ మొన్న ఒక రీసెంట్ గా ఒక పోస్ట్ పెడితే రేపటి వెళ్ళట్లేదా అని ఒక నాకు పెట్టాడు. ఎక్కడ కాదు ఆలోచించండి, అది నాటాకు దానికి. ఇది ప్రాబ్లం ఎక్కడుంది చెప్పండి సార్. మీ తరఫున ఏ తప్పు లేదని చెప్పి మా అసోసియేషన్ కూడా మీకు సపోర్ట్ చేశారు. సో మీ తరఫున కూడా ఒక ఎలాంటిది ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే మీకు ఏ యాక్షన్ సార్? దేనికి సార్? అంటే ఇలాగే మీరు ఎటువంటి తప్పు చేయకూడదు, ఆమె గురించి ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేయకూడదు అని చెప్పి సోషల్ మీడియా కానీ ఇలాంటి వాటిని వాళ్ళు ఎందుకు రెస్పాన్స్? అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఎందుకు వస్తారు సార్? కాదు సార్, విష్ణు ఆల్రెడీ ఒక ట్వీట్ చేశారు నా పైన, గుర్తుంది మీకు? స్టార్టింగ్ లో చేశారు కదా, చేశారు. తర్వాత నా కార్డు నాకు ఇచ్చేసారు సార్, వెంటనే ఇచ్చేసారు, వితౌట్ ఎనీ పర్మిషన్ వెంటనే చేసేసారు. ఇంకా అంతకంటే ఇంకేం చేయాలి సార్? మళ్ళీ సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడి విష్ణుకి ఏముంది సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడారు అని తమ్ముళ్ళు వస్తాయి సార్. ఎవరు సార్? నేనున్నాను, నేను వస్తానా సార్ అవకాశంగా? అట్లాగే ఇది కూడా. కానీ నాకు సపోర్ట్ అయితే 100% ఇండస్ట్రీ నుంచి ఉంది. నేను ఇంకోటి చెప్తున్నాను, అందరూ కాదు, ఇప్పుడు కూడా మరి TV9 వాళ్ళు నా గురించి మంచి న్యూస్ వేశారు, అలాగే TV5 వాళ్ళు వేశారు. ఇప్పుడు NTV రాజశేఖర్ గారితో మాట్లాడాను, ఆయన లైవ్ పెడతాను అన్నారు. కొంతమంది వ్యక్తులు ఉంటారు సార్, నేను వెళ్ళొచ్చు సార్, మీరు అన్నట్టు నా దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, వెళ్ళొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక న్యూస్ ఛానల్
కానీ నాకు మీడియా కావాలి సార్. మీడియా లేకపోతే నేను లేను సార్. నా స్ట్రెంగ్త్ మీడియా సార్, నా వీక్నెస్ మీడియా సార్. ఎవరో ఫోన్కి ఇస్తా కొట్టాను, ఎవరో ఒక తంటే నేను పట్టించుకుంటానా సార్ కదా, కానీ మీడియా అంటే పట్టించుకుంటాను. నాకు మీడియా కావాలి. మీడియా లేనిదే ఏం లేదు. నాకు ఏదైనా ఒక అన్యాయం జరిగితే అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీడియా అందరూ వస్తారు నాకు సపోర్ట్ గా అని అంత ధైర్యం సార్. ఎక్కడో మిస్టేక్ జరిగింది, దాన్ని కొంచెం ప్లీజ్ ఇప్పుడు జెన్యూన్ న్యూస్ వేయండి అంతే తప్ప నిర్దోషులు దోషులు వద్దు సార్ ప్లీజ్. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి తప్పించుకోకూడదు. నాకు ఇది తెలుసు. జనసేనలో జాయిన్ అవుతారని మీకు న్యూస్ వచ్చింది. ఇంకొకసారి మాట్లాడుకుందాం రాజకీయం గురించి ప్లీజ్ అబ్బా. ప్లీజ్ ప్లీజ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.